అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. శనివారం నాడు శనిదేవుని అనుగ్రహం కోసం శని దోష నివారణకు భక్తిశ్రద్ధలతో మంత్రజపం చేయడం ఎంతో శుభప్రదం. ముఖ్యంగా ఓం శం శనైశ్చరాయ నమః అనే మహామంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా శనిదేవుని కృప, కష్టాల ఉపశమనం మరియు మనస్సుకు స్థిరత్వం లభిస్తాయని శాస్త్ర విశ్వాసం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కన్యారాశివారికి 2026 ఫిబ్రవరి 21 శనివారం, 22 ఆదివారం, 23 సోమవారం, 24 మంగళవారం రాశిఫలాలు. ఈ రోజుల్లో గ్రహస్థితుల ప్రభావం, జాగ్రత్తలు, అవకాశాలు మరియు జీవన మార్గదర్శక సూచనలను సరళమైన తెలుగులో మీ ముందుకు తీసుకువస్తున్నాం. మీరు మా వీడియోలు చూస్తూ మాకు ఇస్తున్న ఆదరణకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క క్లిక్ మాకు గొప్ప ప్రేరణ, మరింత మంచి కాంటెంట్ అందించడానికి శక్తి. వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. కామెంట్స్లో భక్తితో ఓం నమః శివాయ అని రాయండి. ఈ వీడియో, ఈ మార్గదర్శకం, ఈ ప్రయత్నం మీకోసమే. కన్యారాశివారికి ఈ కాలం కొంచెం పరీక్షల దశలా అనిపించవచ్చు. మీరు ఎంతో శ్రమపెట్టిన పనులు ఆశించిన వేగంతో ముందుకు సాగకపోవడం, చిన్న చిన్న అడ్డంకులు ఎదురవడం సహజం. కొన్ని సందర్భాల్లో మీరు ఎందుకు నా పనులు ఇంత ఆలస్యంగా జరుగుతున్నాయి అనే ప్రశ్నతో కలత చెందవచ్చు. కాని గ్రహప్రభావాల దృష్ట్యా ఇది తాత్కాలిక దశ మాత్రమే. ఆలస్యం అనేది ప్రతిసారీ అపజయం కాదు, అది సమయం సరైన దిశలో సర్దుబాటు అవుతున్న సంకేతం కూడా కావచ్చు. ఈ రోజుల్లో ముఖ్యంగా పనుల్లో అనుకోని మార్పులు, షెడ్యూల్లో జాప్యాలు, ఇతరులపై ఆధారపడిన పనులు నిలిచిపోవడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. మీరు ఎంత ప్లాన్ చేసినా బయట పరిస్థితులు మీ నియంత్రణలో ఉండవు. ఇక్కడ మీరు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రం సహనం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కన్నా పరిస్థితిని గమనించి సర్దుబాటు చేసుకోవడం ఉత్తమం. వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి, మాటల్లో ఆవేశం తగ్గించండి. కొన్నిసార్లు మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీస్తాయి. మీ కృషి వృధా కాలేదు, ఫలితాలు ఆలస్యంగా వచ్చినా అవి స్థిరంగా ఉంటాయి. ఈ దశలో మీరు నేర్చుకునేది ధైర్యం, సమతుల్యత మరియు స్థిరచిత్తత. ప్రాక్టికల్ సలహా ఏమిటంటే, రోజువారీ పనులను చిన్న భాగాలుగా విభజించండి. పెద్ద లక్ష్యాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా చిన్న పురోగతిని గుర్తించి ముందుకు సాగండి. ఇలా చేయడం వల్ల నిరుత్సాహం తగ్గుతుంది. మీ ప్రయత్నం కొనసాగించండి, మార్గం స్వయంగా స్పష్టమవుతుంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో మన మంచితనం, నిజాయితీకి సరైన గుర్తింపు రాకపోవచ్చు. కన్యారాశి వ్యక్తులు సహజంగా బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో, నిష్కపటంగా ఉండటం వల్ల ఇతరుల విమర్శలు ఎక్కువగా తాకుతాయి. ఈ కాలంలో కొంతమంది మాటలు, ప్రవర్తన మీ మనసుకు గాయం చేసే అవకాశం ఉంది. మీరు చేసిన పనిని తక్కువ చేసి చూడడం, మీ ఉద్దేశ్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వంటి అనుభవాలు కలగవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రతి విమర్శ నిజం కాదు. కొన్నిసార్లది ఇతరుల అసంతృప్తి లేదా అపార్థం మాత్రమే. వెంటనే స్పందించాలనే తాపత్రయం తగ్గించండి. స్పందనలో ప్రశాంతత ఉండాలి. ఆవేశంతో ఇచ్చే సమాధానం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. మనసుకు కలిగే బాధని ఎలా ఎదుర్కోవాలి? మొదటగా మీ విలువలను మీరే గుర్తించాలి. ఇతరుల అభిప్రాయాలతో మీ ఆత్మవిశ్వాసాన్ని కొలవకండి. మీకు మీరే మద్దతుగా ఉండండి. నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడండి. భావాలను లోపలే నొక్కిపెట్టడం కన్నా సరైన మార్గంలో వ్యక్తపరచడం మంచిది. ప్రాక్టికల్గా చేయవలసింది, మీపై వచ్చిన విమర్శలో ఉపయోగకరమైన అంశం ఉందా అని ఆలోచించండి. ఉంటే సరిదిద్దుకోండి, లేకపోతే వదిలేయండి. ప్రతి మాటను మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ శాంతి, మీ మానసిక స్థిరత్వమే ముఖ్యమైనవి. ఈ కాలంలో కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. కన్యారాశి వ్యక్తులు సాధారణంగా క్రమం, నియమం మరియు శుభ్రతకు ప్రాధాన్యమిస్తారు. అయితే ప్రతి వ్యక్తి అదేవిధంగా ఆలోచించకపోవచ్చు. ఇక్కడే విభేదాలకు విత్తనం పడుతుంది. మాటల్లో తేడా, అభిప్రాయాలలో భేదం, చిన్న విషయాలపై పెద్ద చర్చలు జరగవచ్చు. ఈ పరిస్థితిని ఎలా సరిచెయ్యాలి? ముందుగా వినడం నేర్చుకోవాలి. మన అభిప్రాయం మాత్రమే సరైనదని భావించడం సమస్యను పెంచుతుంది. ఇతరుల దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు ఒక చిన్న సర్దుబాటు కుటుంబంలో శాంతిని నిలుపుతుంది.
ఆర్థిక విషయాలు, బాధ్యతల విభజన లేదా రోజువారీ అలవాట్లలో తేడాలు విభేదాలకు కారణమవ్వొచ్చు. ఇక్కడ సహనం, గౌరవం కీలకం. సమస్యను వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో కాకుండా శాంతంగా చర్చించండి. ప్రాక్టికల్ సలహా ఏమిటంటే, కుటుంబ సభ్యులతో ఒకే సమయంలో ప్రశాంతంగా మాట్లాడే సమయం కేటాయించండి. ఆవేశ సమయంలో చర్చలు ప్రారంభించవద్దు. భావోద్వేగం తగ్గిన తర్వాత మాట్లాడితే అవగాహన పెరుగుతుంది. సామాజిక వాతావరణంలో, కార్యాలయంలో లేదా పరిచయాలలో కొన్ని అపార్థాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవడం, మీ ఉద్దేశ్యాన్ని సందేహించడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. కన్యారాశి వ్యక్తుల స్పష్టత కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు. ఇక్కడ మీరు పాటించాల్సిన ముఖ్యమైన నియమం మాటల్లో మృదుత్వం. నిజం చెప్పడం అవసరం, కానీ చెప్పే విధానం కూడా అంతే ముఖ్యం. మీ సంభాషణలో సమతుల్యత ఉండాలి. వివాదాలు వచ్చినప్పుడు వాదనలో గెలవడం కన్నా సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ప్రతి విషయాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దం గొప్ప పరిష్కారం. ప్రాక్టికల్ సలహా ఏమిటంటే, అపార్థం కలిగే అవకాశం ఉన్న విషయాలలో ముందుగానే స్పష్టత ఇవ్వండి. సందేహాలను వెంటనే నివృత్తి చేయండి. ఇది పెద్ద సమస్యలను నివారిస్తుంది. ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన అంతరంగ మార్పు కనిపిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మీలో ఆత్మపరిశీలనను పెంచుతాయి. దైవంపై విశ్వాసం, ప్రార్థన మరియు భక్తి మీకు మానసిక బలమిస్తాయి. కొన్నిసార్లు కష్టాలే మనల్ని సరైన మార్గంలో నడిపించే గురువులు. మీరు గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ భవిష్యత్తుపై క్రొత్త దృక్పథం ఏర్పరచుకునే అవకాశం ఉంది. ఇది ఒక పునఃప్రారంభ దశ. మీరు కోల్పోయినట్లనిపించిన ఆశ మళ్లీ వెలుగుతుంది. ప్రాక్టికల్ సలహా ఏమిటంటే, ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేయండి. దైవస్మరణలో మనసును నిలిపితే ఆందోళన తగ్గుతుంది. మీ లక్ష్యాలను తిరిగి సమీక్షించండి. అవసరమైన మార్పులను స్వీకరించండి. ఈ దశలో మీకు లభించే గొప్ప వరం అంతరంగ శాంతి. పరిస్థితులు ఎలా ఉన్నా మనసు స్థిరంగా ఉంటే ప్రతి సమస్యను అధిగమించవచ్చు. భగవంతుడి కరుణపై విశ్వాసం ఉంచండి. మార్పు నిశ్శబ్దంగా మీ వైపు వస్తోంది. కన్యారాశివారికి ఈ కాలంలో ఆర్థికపరంగా కొంత ఒత్తిడి అనిపించవచ్చు. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు అనుకోని విధంగా పెరగడం, నిల్వలు తగ్గిపోవడం లేదా ముందుగా ఊహించని అవసరాలు ఎదురవడం వంటి పరిస్థితులు రావచ్చు. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ అప్రమత్తత అవసరం. గ్రహ ప్రభావాల కారణంగా ఈ దశలో ధన నిర్వహణలో క్రమశిక్షణ అత్యంత కీలకం. మొదటగా మీరు గమనించాల్సింది అవసరం మరియు ఆకర్షణ మధ్య తేడా. కొన్నిసార్లు మనం తక్షణ ఆనందం కోసం చేసే ఖర్చులు తరువాత భారంగా మారతాయి. ఈ రోజుల్లో ముఖ్యంగా పెద్ద కొనుగోళ్లు, విలాస వస్తువులు లేదా రిస్క్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రూపాయి విలువను అర్థం చేసుకుని వినియోగించాలి. కొన్ని కుటుంబ బాధ్యతలు లేదా అప్పటి పరిస్థితులు మీపై అదనపు భారాన్ని కలిగించవచ్చు. ఇక్కడ మీరు చెయ్యాల్సింది ఖర్చులను నియంత్రించడం మాత్రమే కాదు, ఖర్చుల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం కూడా. మీ నెలవారీ వ్యయాలను రాసుకుని విశ్లేషించండి. అవసరం లేని ఖర్చులను గుర్తించి తగ్గించండి. చిన్న మార్పులు పెద్ద ఉపశమనాన్నిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనసు కుంగిపోవడం సహజం, కానీ ఆందోళనతో తీసుకునే నిర్ణయాలు మరింత సమస్యలకు దారితీస్తాయి. ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టండి. అదనపు నైపుణ్యాలు, చిన్న సైడ్ ఇన్కమ్ అవకాశాలు లేదా మీకు తెలిసిన ప్రతిభను వినియోగించుకోవడం ఉపయోగకరం. ఈ కాలంలో అప్పు తీసుకోవాల్సి వస్తే తిరిగి చెల్లించే స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. భావోద్వేగంతో లేదా ఇతరుల ఒత్తిడితో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. శాంతంగా లెక్కచేసి ముందుకు సాగండి. జీవితంలో ప్రతి వ్యక్తి ఒక దశలో కష్టాలను ఎదుర్కోవాల్సిందే. కన్యారాశివారికి ఈ రోజుల్లో కొన్ని పరిస్థితులు ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని అనుభూతిని కలిగించవచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యంగా రావడం, ఇతరుల సహకారం తగ్గడం లేదా అనుకోని అడ్డంకులు ఎదురవడం వల్ల నిరాశ కలగవచ్చు. ఇక్కడ అత్యంత అవసరమైన గుణం సహనం. కష్టకాలమనేది శాశ్వతం కాదు, అది మన బలాన్ని పరీక్షించే దశ మాత్రమే. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీలో ఒక కొత్త నైపుణ్యాన్ని, ఒక కొత్త దృక్పథాన్ని పెంచుతుంది. తొందరగా నిర్ణయాలు తీసుకోవడం లేదా నిరుత్సాహంతో మార్గం మార్చడం మంచిది కాదు. ఈ కాలంలో ముఖ్యంగా భావోద్వేగ నియంత్రణ అవసరం. మనసు ఒత్తిడిలో ఉన్నప్పుడు చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా అనిపిస్తాయి. మీరు మీ ఆలోచనలను గమనించాలి. ప్రతికూల భావనలు పెరిగితే అవి మీ శక్తిని తగ్గిస్తాయి. ధ్యానం, నడక లేదా మీకు ఇష్టమైన కార్యాలలో పాల్గొనడం ద్వారా మనసును సమతుల్యంలో ఉంచండి. రోజును చిన్న లక్ష్యాలుగా విభజించండి. పెద్ద విజయాల కోసం ఎదురుచూడకుండా చిన్న పురోగతిని గుర్తించండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కష్టకాలం మీరు బలహీనపరచడానికి కాదు, బలంగా తీర్చిదిద్దడానికి వచ్చింది అనే భావనతో ముందుకు సాగండి.
బయటి ప్రపంచంలో ఎంత గందరగోళం ఉన్నా మనసులో శాంతి ఉంటే జీవితం సులభంగా అనిపిస్తుంది. కన్యారాశివారికి ఈ కాలంలో అంతరంగ పరిశీలనకు మంచి అవకాశం ఉంది. మీరు మీ జీవితాన్ని, మీ నిర్ణయాలను, మీ లక్ష్యాలను లోతుగా ఆలోచించే దశలోకి ప్రవేశించవచ్చు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిరోజూ కొద్దిసేపు నిశ్శబ్ద సమయం అవసరం. ధ్యానం లేదా ప్రార్థన ద్వారా ఆలోచనలను స్థిరపరచవచ్చు. ఇది కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరం. మీరు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టత పెరుగుతుంది. ఈ దశలో మీరు మీలోని బలాలను గుర్తించాలి. గత అనుభవాలు, చేసిన తప్పులు, నేర్చుకున్న పాఠాలు అన్నీ మీకు మార్గదర్శకాలు. ఇతరులను తప్పుపట్టడం కన్నా స్వీయ విశ్లేషణ చేయడం ఉత్తమం. ఇది మీలో స్థిరత్వాన్ని పెంచుతుంది. రోజుకు కనీసం 10-15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టండి. ఫోన్, సోషల్ మీడియా, ఇతర దృష్టి చెదరించే అంశాల నుంచి దూరంగా ఉండండి. ఇది మీకు అంతరంగ శక్తినిస్తుంది. మనిషి సాధారణంగా పెద్ద విజయాలు, గొప్ప సంఘటనల కోసం ఎదురుచూస్తూ చిన్న సంతోషాలను మర్చిపోతాడు. కన్యారాశివారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన పాఠం చిన్న ఆనందాల విలువ. ప్రతిరోజూ జరిగే చిన్న సానుకూల సంఘటనలు, చిన్న విజయాలు లేదా సాధారణ సంతోషాలు కూడా జీవితాన్ని సార్థకం చేస్తాయి. మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి మధ్యలో కూడా కొన్ని మంచి క్షణాలు వస్తాయి. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక చిన్న పురోగతి ఇవన్నీ మీలో ఆశను నిలుపుతాయి. వాటిని గుర్తించి ఆనందించండి. ఇది మానసిక స్థిరత్వానికి ఎంతో అవసరం. చిన్న ఆనందాలను ఆస్వాదించడం అంటే పెద్ద లక్ష్యాలను వదిలేయడం కాదు, అది జీవితం పట్ల సమతుల్యంగా ఉండడం. ప్రతిరోజునూ ఒక కొత్త అవకాశంగా చూడండి. ఇది నిరుత్సాహాన్ని తగ్గిస్తుంది. రోజులో మీకు సంతోషం కలిగించిన 3 విషయాలను గుర్తించండి. అవి ఎంత చిన్నవైనా సరే. ఇది మీ దృక్పథాన్ని సానుకూలంగా మారుస్తుంది. ఈ కాలంలో కొన్ని అనుకోని సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. మొదట్లో అవి ఆశ్చర్యంగా అనిపించినా తరువాత అవే మీకు మార్గదర్శకంగా మారవచ్చు. కొన్నిసార్లు జీవితంలో అద్భుతం అనేది పెద్ద సంఘటన కాదు, సరైన సమయంలో జరిగే చిన్న మార్పు కూడా అద్భుతమే. మీరు ఊహించని వ్యక్తుల నుంచి సహాయం, అనుకోని అవకాశాలు లేదా మీలో కొత్త ఆలోచనల పుట్టుక ఇవన్నీ ఈ దశలో కనిపించవచ్చు. మీరు సిద్ధంగా ఉండాలి. ప్రతి మార్పును భయంతో కాకుండా అవగాహనతో స్వీకరించండి. ఈ అనుభవాలు మీలో విశ్వాసాన్ని పెంచుతాయి. మీరు ఎదుర్కొన్న కష్టాల మధ్యలో కూడా ఆశ్చర్యకరమైన ఉపశమనాన్ని చూడవచ్చు. ఇది మీ ప్రయాణంలో ఒక మలుపు. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు తొందరగా నిరాకరించవద్దు. శాంతంగా విశ్లేషించి నిర్ణయం తీసుకోండి. జీవితంలో కొన్ని మంచి మార్పులు అనుకోకుండా వస్తాయి. కన్యారాశివారికి ఈ కాలంలో ఒక విశేషమైన అంశం కనిపిస్తోంది. అనుకోని సహాయం. మీరు ఆశించని వ్యక్తుల నుంచి మద్దతు రావచ్చు. గతంలో మీకు పెద్దగా పరిచయం లేకపోయినవారే ఈ దశలో మీకు తోడుగా నిలిచే అవకాశముంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, జీవితంలో సమయానుకూలంగా వచ్చే దైవ సంకేతంగా కూడా భావించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరెదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఎక్కడ్నించొస్తుందో మీకు ముందుగా తెలియదు. మీరు చాలాసార్లు ప్రయత్నించి విఫలమై నిరుత్సాహానికి లోనయ్యే దశలో ఒక చిన్న సూచన, ఒక మంచి మాట లేదా ఒక కొత్త పరిచయం మీ దిశను మార్చగలదు. అందుకే ఈ రోజుల్లో ప్రతి పరిచయాన్ని, ప్రతి సంభాషణను గౌరవంగా తీసుకోవాలి. అనుకోని సహాయం అంటే అది ఎప్పుడూ ఆర్థిక సహాయం కావాల్సిన అవసరం లేదు. మానసిక బలం, సరైన సలహా, ఒక అవకాశానికి దారి చూపడం ఇవన్నీ కూడా గొప్ప సహాయాలే. కొన్నిసార్లు మనకు కావలసింది డబ్బు కాదు, ధైర్యం. ఆ ధైర్యాన్నిచ్చే వ్యక్తి జీవితంలో ముఖ్యుడు. మీ సమస్యలను పూర్తిగా లోపలే దాచుకోవద్దు. నమ్మకమైన వ్యక్తులతో పంచుకోండి. మీరు మాట్లాడితేనే పరిష్కార మార్గాలు తెరుచుకుంటాయి. సహాయం స్వీకరించడంలో సంకోచం అవసరం లేదు. అది బలహీనత కాదు, జీవన చాతుర్యం. ఈ కాలంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, దైవం మనకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా మనుషుల రూపంలో సహాయం పంపిస్తోంది. అందువల్లే మీ చుట్టూ ఉన్న అవకాశాలను గమనించండి. జీవితంలో కొన్ని దశలు ఎంత కఠినంగా అనిపించినా కాలంతో కలిసి అవి స్వయంగా మారిపోతాయి. కన్యారాశివారికి ఈ రోజుల్లో అదే అనుభవం రావచ్చు. మీరు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఒక సమస్య లేదా ఒత్తిడి క్రమంగా తగ్గిపోతున్న సంకేతాలు కనిపించవచ్చు. ప్రతికూల పరిస్థితులు ఎందుకొస్తాయి? అవి మనకు పాఠాల నేర్పడానికి, మన దారిని సరిచేయడానికి వస్తాయి. ఈ దశలో మీరెదుర్కొన్న కష్టాలు మీలో సహనాన్ని, వివేకాన్ని పెంచాయి. ఇప్పుడు ఆ అనుభవాలే మీకు రక్షణగా మారతాయి. కొన్ని సంఘటనలు మొదట్లో ప్రతికూలంగా అనిపించినా తర్వాత అవే మంచికి దారితీస్తాయి. ఉదాహరణకు ఒక ఆలస్యం, ఒక నిరాకరణ లేదా ఒక విఫలం ఇవన్నీ కూడా సరైన సమయానికి సరైన మార్గం ఏర్పడడానికి కారణమవుతాయి. అందుకే మీరు గతాన్ని పశ్చాత్తాపంతో కాకుండా అవగాహనతో చూడాలి.
పరిస్థితి మారుతున్న సంకేతాలు కనిపించినప్పుడు భయంతో కాకుండా స్థిరంగా స్పందించండి. మీలో నమ్మకం పెంచుకోండి. మార్పు నిశ్శబ్దంగా వస్తుంది. దాన్ని గుర్తించడానికి సహనం అవసరం. ఈ కాలంలో ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించాలి. మీరు ముందుగా అసాధ్యంగా భావించిన అంశం క్రమంగా సులభం అవుతోంది. ఇది మీ ప్రయత్నాల ఫలితం. మనిషి జీవితంలో ఆశ్రయం అనేది కేవలం భౌతిక రక్షణ మాత్రమే కాదు. అది మానసిక స్థిరత్వం, భావోద్వేగ భద్రత మరియు నమ్మకం. కన్యారాశివారికి ఈ రోజుల్లో కొన్ని సంబంధాలు కొత్త అర్థాన్నిస్తాయి. మీరు ఒంటరిగా లేరనే భావన బలపడుతోంది. కొన్ని సందర్భాల్లో మీరెదుర్కొంటున్న ఒత్తిడి మధ్యలో ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబ సభ్యుడు మీకు మానసికంగా పెద్ద మద్దతుగా నిలుస్తారు. వారి మాటలు, వారి ఉనికి మీలో ధైర్యాన్ని నింపుతాయి. ఇది జీవితంలో అమూల్యమైన వరం. సంబంధాల విషయంలో ఈ కాలం ఒక పునర్మూల్యాంకన దశ. ఎవరు నిజంగా మీకు తోడుగా ఉన్నారు, ఎవరి మాటలు మీకు బలమిస్తాయి అనే విషయాలు స్పష్టమవుతాయి. కొన్నిసార్లు కష్టాలే నిజమైన మనుషుల్ని పరిచయం చేస్తాయి. మీకు మద్దతుగా నిలిచిన వారిని గౌరవించండి. కృతజ్ఞతాభావం సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. మీ సమస్యలను పంచుకోవడం ద్వారా నమ్మకం పెరుగుతుంది. ఆశ్రయం అనేది మనసుకు సంబంధించింది. మీ చుట్టూ ఉన్న మంచి మనుషుల ఉనికిని గుర్తించండి. అది మీకు శాంతినిస్తుంది. ప్రతి కష్టకాలం తర్వాత ఒక శుభదశ ప్రారంభమవుతుంది. కన్యారాశివారికి ఈ రోజుల్లో కొన్ని శుభ సంకేతాలు కనిపించవచ్చు. చిన్న పురోగతులు, నిలిచిపోయిన పనులు కదలడం లేదా అనుకోని సకారాత్మక మార్పులు ఇవన్నీ బంగారు కాలానికి ముందుమాటలుగా భావించవచ్చు. బంగారు కాలం అనేది ఒక్కరోజులో ప్రారంభం కాదు, అది క్రమంగా వస్తుంది. మీరు గతంలో పెట్టిన కృషి, సహనం మరియు నేర్చుకున్న పాఠాలే ఈ దశకు పునాది. అందుకే మీరు ఆశను నిలుపుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీలోనే ఒక కొత్త ధైర్యాన్ని గమనించవచ్చు. ముందుగా భయపడ్డ విషయాలు ఇప్పుడు సులభంగా అనిపిస్తాయి. ఇది అంతరంగ బలం పెరిగిన సంకేతం. ఈ శుభ సంకేతాలను గమనించండి. అవకాశాలను వదిలేయద్దు. శాంతంగా, స్థిరంగా ముందుకు సాగండి. మీ ప్రయాణంలో కొత్త దశ ప్రారంభమవుతోంది. కన్యారాశి వ్యక్తులు సహజంగా విశ్లేషణాత్మకంగా, క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా ఉంటారు. ఇది గొప్ప బలం. కానీ అదే సమయంలో అతిగా ఆలోచించడం, స్వయాన్ని కఠినంగా విమర్శించడం మరియు పరిపూర్ణతపై అతిగా దృష్టి పెట్టడం కొన్నిసార్లు ఒత్తిడికి కారణమవుతుంది. మీ మంచితనం మీకు బలం, కానీ ప్రతి సందర్భంలో అందరికీ నచ్చాలనే ప్రయత్నం అవసరం లేదు. అవసరమైన చోట మీ అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయాలి. మృదుత్వం మరియు స్థిరత్వం మధ్య సమతుల్యత అవసరం. కొన్ని సందర్భాల్లో మీరు ఇతరుల అభిప్రాయాలను అతిగా పట్టించుకోవచ్చు. ఇది మానసిక అలసటకు దారితీస్తుంది. మీకు మీరే ప్రాధాన్యం ఇవ్వాలి. మీ బలాలను గుర్తించండి, మీ పరిమితులను అంగీకరించండి. పరిపూర్ణత కన్నా పురోగతి ముఖ్యం. మీలోని విశ్వాసమే మీ గొప్ప సంపద. ఈ కాలం మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరిచే దశ. మీరు నేర్చుకుంటున్నది కేవలం జీవన పాఠాలు కాదు, స్వీయ అవగాహన. కన్యారాశివారికి ఈ కాలంలో వ్యక్తిగత జీవితం ఒక ఆత్మపరిశీలన దశగా మారవచ్చు. బయట ప్రపంచంలో జరిగే సంఘటనల కంటే మీలో జరిగే భావోద్వేగ మార్పులు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. మీరు మీ నిర్ణయాలను, మీ లక్ష్యాలను, మీ సంబంధాలను లోతుగా విశ్లేషించే అవకాశముంది. ఇది ఒక సహజ ప్రక్రియ. జీవితంలో ఒక దశలో మనతో మనం మాట్లాడుకోవాల్సిందే. కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండాలనే భావన కలగవచ్చు. ఇది నిరుత్సాహం సంకేతం కాదు, మానసిక సమతుల్యత కోసం మనసు కోరే విరామం. మీ ఆలోచనలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కొంత నిశ్శబ్ద సమయం అవసరం. మీరు గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ భవిష్యత్పై కొత్త ప్రణాళికలు వేసే దశలోకి ప్రవేశించవచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇతరులతో పోలిక తగ్గించండి. ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు. మీరు తీసుకున్న మార్గం మీ అనుభవాలకు సరిపోయే విధంగా ఉంటుంది. ఇతరుల విజయాలను చూసి మీను తక్కువగా భావించవద్దు. మీ పురోగతి మీ స్వంత సమయానుసారంగా జరుగుతుంది. రోజువారీ జీవితంలో ఒక క్రమం పాటించండి. నిద్ర, ఆహారం, పనుల సమయాలు స్థిరంగా ఉంచండి. ఇది మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. మీకు ఆనందం కలిగించే చిన్న అలవాట్లను అభివృద్ధి చేసుకోండి. వ్యక్తిగత జీవితం సమతుల్యంలో ఉంటే ఇతర రంగాల్లో కూడా పురోగతి సులభమవుతుంది. ప్రేమ సంబంధాల విషయంలో ఈ కాలం కొంత సున్నితంగా ఉండవచ్చు. చిన్న మాటలు కూడా పెద్ద భావోద్వేగ ప్రభావాన్ని చూపే అవకాశముంది. కన్యారాశి వ్యక్తులు సహజంగా విశ్లేషణాత్మకంగా ఉండటం వల్ల భాగస్వామి మాటలను అతిగా ఆలోచించడం, చిన్న విషయాల్లో సందేహం కలగడం జరగవచ్చు. ఇది అపార్థాలకు దారితీస్తుంది. సంబంధంలో ముఖ్యమైనది నమ్మకం మరియు స్పష్టత.
మీరు అనుమానంతో కాకుండా అవగాహనతో స్పందించాలి. ఒక విషయం మీకు అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని నిశ్శబ్దంగా లోపలే ఉంచడం కన్నా శాంతంగా మాట్లాడడం మంచిది. సంభాషణే సంబంధాన్ని కాపాడే గొప్ప సాధనం. కొన్ని సందర్భాల్లో గత సంఘటనలు లేదా మాటలు మళ్లీ గుర్తుకు వచ్చి మనసులో కలత కలిగించవచ్చు. కానీ ప్రతి సమస్యను గతంతో అనుసంధానం చేయడం అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితిని మాత్రమే గమనించాలి. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు సంబంధాన్ని బలహీనపరుస్తాయి. భాగస్వామితో సమయం గడపండి. చిన్న విషయాలను గౌరవించండి. అభిప్రాయభేదం వచ్చినప్పుడు గెలుపు ఓటమి దృష్టితో కాకుండా పరస్పర అవగాహన దృష్టితో చూడండి. ప్రేమలో సహనం అత్యంత ముఖ్యమైనది. వివాహ జీవితంలో ఈ కాలం కొన్ని పరీక్షలను తీసుకురావచ్చు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక విషయాలు లేదా రోజువారీ అలవాట్లలో తేడాలు చిన్న ఒత్తిడులకు కారణమవుతాయి. కన్యారాశి వ్యక్తుల పరిపూర్ణతా దృక్పథం కొన్నిసార్లు భాగస్వామికి ఒత్తిడిగా అనిపించవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, వివాహమనేది పరస్పర సర్దుబాటు. ప్రతి వ్యక్తి ఆలోచనా విధానం వేరు. చిన్న విషయాలను పెద్దగా తీసుకోవడం కన్నా సమగ్ర దృక్కోదంతో చూడాలి. సమస్యలు సహజం. అవి సంబంధాన్ని పరీక్షించడానికి వస్తాయి, విరగదీయడానికి కాదు. భాగస్వామితో సంభాషణలో మృదుత్వం అవసరం. విమర్శ కన్నా ప్రోత్సాహం ఎక్కువ ప్రయోజనకరం. మీ భావాలను స్పష్టంగా కానీ గౌరవంగా వ్యక్తపరచాలి. సహనం మరియు పరస్పర గౌరవం వివాహ జీవితానికి పునాది. కలిసి నిర్ణయాలు తీసుకోండి. ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భావోద్వేగం తగ్గిన తర్వాత సమస్యలపై చర్చించండి. ఇది విభేదాలను తగ్గిస్తుంది. విద్యార్థులు మరియు ఉద్యోగస్తులకు ఈ కాలం దృష్టి చెదరే అవకాశాలు కలిగించవచ్చు. అనవసర ఆలోచనలు, ఒత్తిడి లేదా ఇతరుల ప్రభావం మీ లక్ష్యాలపై దృష్టిని తగ్గించవచ్చు. కన్యారాశి వ్యక్తుల విశ్లేషణ గుణం కొన్నిసార్లు అతిగా ఆలోచనకు దారితీస్తుంది. విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలి. చదువులో నిరంతరత అత్యంత ముఖ్యం. ఒకేసారి పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టకుండా రోజువారీ చిన్న లక్ష్యాలను సాధించండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయ వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాటలు లేదా రాజకీయాలకు అతిగా స్పందించవద్దు. మీ పనిపై దృష్టి పెట్టండి. మీ కృషి గుర్తింపు పొందుతుంది. సమయ నిర్వహణపై దృష్టి పెట్టండి. పనులను ప్రాధాన్యక్రమంలో అమర్చండి. దృష్టి చెదరే అంశాల నుంచి దూరంగా ఉండండి. ఇది పురోగతికి దారితీస్తుంది. ఈ కాలంలో ఆర్థిక వృద్ధి సాధ్యమే, కానీ జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు, వ్యాపార నిర్ణయాలు లేదా ఉద్యోగ మార్పుల విషయంలో తొందరపడవద్దు. ప్రతి నిర్ణయాన్ని శాంతంగా విశ్లేషించాలి. కన్యారాశి వ్యక్తుల విశ్లేషణ గుణం ఇక్కడ మీకు బలంగా పనిచేస్తుంది. ధన నిర్వహణలో క్రమశిక్షణ పాటించండి. చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో గొప్ప రక్షణగా మారతాయి. ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టండి. మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి. ఉద్యోగ సమస్యలు వచ్చినప్పుడు ఆందోళన కాకుండా పరిష్కార దృక్పథం అవసరం. మీ పనితీరును మెరుగుపరచండి. సహనం మరియు స్థిరత్వం దీర్ఘకాల ప్రయోజనాలు ఇస్తాయి. ఆర్థిక నిర్ణయాల్లో భావోద్వేగాన్ని తగ్గించండి. లెక్కచేసి ముందుకు సాగండి. ఉద్యోగంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా అవకాశాలను పెంచుకోండి. ఈ మొత్తం కాలానికి ఒక ముఖ్యమైన సందేశం: పరిస్థితులు మారతాయి, కానీ మీ మనసు స్థిరంగా ఉంటే మీరు ప్రతి మార్పును విజయంగా మార్చగలరు. సహనం, అవగాహన మరియు వివేకం మీకు మార్గదర్శకాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే దయచేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ ఒక్క షేర్ కూడా ఎవరికైనా మార్గదర్శకంగా మారవచ్చు. మీరు చూస్తున్నది గోవింద ఆస్ట్రోసేవ. మా ప్రయత్నం మీ జీవితానికి ధైర్యం, స్పష్టత మరియు సానుకూల దిశను అందించడం మాత్రమే. మా వీడియోలు మీకు నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతే మా బలం, మా ప్రేరణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏ రాశిఫలాలు లేదా ఏ అంశంపై వీడియో కావాలో కూడా చెప్పండి. మా ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.